గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈరోజు మనం పాలినామియల్స్ లో 10th క్లాసు ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఇస్తాడో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ద ప్రొడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c రెస్పెక్టివ్లీ ఆర్ అని అన్నాడు. అసలు ఇదొక పాలినామియల్ p of x = ax² + bx + c. ఇది ఒక పాలినామియల్. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే దీని యొక్క డిగ్రీ ఎంత? డిగ్రీ అనేది 2. మనకి డిగ్రీ అనేది 2. డిగ్రీ 2 వచ్చింది అంటే మనకు ఖచ్చితంగా దీని యొక్క జీరోస్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. ఆ 2 జీరోస్ కూడా ఆల్ఫా 1 బీటా 1 అనుకుందాం. అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. దీని యొక్క డిగ్రీ అనేది 2 అయింది. ఖచ్చితంగా దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 2 ఉంటాయి. ఈ 2 కూడా ఆల్ఫా 1 బీటా 1 అనుకున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ దట్ ఈక్వల్ టు -x కోషియంట్ b బై x² కోషియంట్ a. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ -b బై a రావడం జరిగింది. మరి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేది కాన్స్టెంట్ టర్మ్ బై x² కోషియంట్ c బై a. వాడు ఏమన్నాడు? ద ప్రొడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ద జీరోస్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఫస్ట్ ఏం చెప్పమన్నాడు? ప్రొడక్ట్ చెప్పమంటున్నాడు. అంటే సి బై ఏ ముందు ఐడెంటిఫై చేయాలి. సి బై ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ సమ్ అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -b బై ఏ. ఇక్కడ b బై ఏ ఉంది, ఇక్కడ -b బై ఏ ఉంది. అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఇదేమో సమ్ ఆఫ్ ద జీరోస్. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ప్రొడక్ట్. తర్వాత ఏమి ఇచ్చాడు? సమ్. రెస్పెక్టివ్లీ వరుసగా అని అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా క్లియర్ గా చూడాలి. క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. లేకపోతే ఇక్కడ కూడా ఉన్నాయి. బి అనే ఆప్షన్ లో కూడా -b బై ఏ ఉంది, c బై ఏ ఉంది. మనము చూడగానే -b అంటే బి ఆప్షన్ టిక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ గా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫంక్షన్ p of x whose graph is given below is. ఇక్కడ ఒక పాలినామియల్ ఫంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా గీయబడింది. అయితే ఇక్కడ మనకి వాడు ఏమడుగుతున్నాడు? ద నెంబర్ ఆఫ్ జీరోస్ అని అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా ఈ గ్రాఫ్ అనేది ఈ x యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఖచ్చితంగా 3 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x = 4x² - 12x + 9 ఆర్. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ అది. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 జీరోస్ ఉంటాయి. ఎందుకంటే దాని యొక్క డిగ్రీ 2 కాబట్టి ఆ 2 జీరోస్ కూడా మనము ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వాటిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, x² కోషియంట్ 4 ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది 9 ఉంది. ఈ రెండింటిని మనము 4 9 గా 36. ఈ 36 ని మనం 6 6 గా రాయొచ్చు. ఎందుకు నేను ఇలా రాస్తున్నానంటే ఇక్కడ 6 -6 యాడ్ చేస్తే ఖచ్చితంగా -12 రావాలి. అదే విధంగా -6 మల్టిప్లికేషన్ చేస్తే 36 రావాలి. అంటే ఈ రెండు యాడ్ చేస్తే -12 x కోషియంట్ రావాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఈ 36 కి ఈక్వల్ అవ్వాలి. అటువంటి -6 రెండు కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇది +6 అవుతుంది, ఇది కూడా +6 అవుతుంది. ఇప్పుడేం చేయాలంటే ఈ x² కోషియంట్ 4 తో డివైడ్ చేయాలి. ఇవే మనకి ఇవ్వబడినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ అవుతాయి.
అంటే ఇది 2 3s 3 2s 2 2s 2 3s 2 2s అంటే +3/2 +3/2 ఈ రెండు కూడా మనకి ఇవ్వబడినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ అవుతాయి. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు కూడా ఇదే విధంగా చేయగలుగుతారు. ఓకే, 29th క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ p of x equal to x² - 5x + 6 then the value of alpha plus beta minus 3 alpha beta is అన్నారు. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి పోలినామియల్ లో ఇక్కడ x² - 5x + 6 ఇచ్చాడు. ఇది ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్. ఖచ్చితంగా దీనికి ఆల్ఫా బీటా అనే 2 జీరోస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది మైనస్ ఎక్స్ కోషియంట్ ఎంత ఉంది? -5 బై x² కోషియంట్ 1 దట్ ఈక్వల్ టు -5 అంటే 5/1 అంటే దట్ ఈక్వల్ టు 5. ఓకే, మరి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ 6 బై x² కోషియంట్ 1 దట్ ఈక్వల్ టు 6 రావడం జరిగింది. అంటే మనకి ఈ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎందుకు కనుక్కున్నానంటే ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఇక్కడ ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి దీంట్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ రెండు వాల్యూస్ కూడా. ఇప్పుడు ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. కాబట్టి 5 మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది? 6 దట్ ఈక్వల్ టు 5 మైనస్ 3 6 18. 5 లోంచి 18 పోతే మనకు ఎంత వస్తుంది? -13. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి. 30th క్వశ్చన్ ద గ్రాఫ్ ఆఫ్ ద పోలినామియల్ f of x equal to 2x - 5 is a straight line which intersects the x-axis at exactly one point namely అని అన్నారు. అసలు ఇది ఒక పోలినామియల్ ఈక్వేషన్. ఏంటి ఇచ్చాడు? f of x equal to 2x - 5 అని ఇచ్చాడు. ఇది ఒక పోలినామియల్. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఇండికేట్ చేస్తుంది. దీని యొక్క గ్రాఫ్ గీసినట్టయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. ఆ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. ఆ పాయింట్ అనేది మనము కన్సిడర్ చేయాలి. ఆ పాయింట్ ఏమిటి? ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ ఉన్నట్టయితే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ ఇలా ఉన్నట్టయితే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుందని నేను ఏ విధంగా చెప్తున్నానంటే ఎక్స్ యాక్సెస్ ని ఈ పాయింట్ దగ్గర, వై యాక్సెస్ ని ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనమాట. ఈ లైన్ అంటే ఈ లైన్ పేరు ఏంటంటే 2x - 5 అనే లైన్ అనమాట. ఈ లైన్ ని f of xn తో ఇండికేట్ చేయడం జరిగింది. దీన్నే అయితే ఈ పాయింట్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్ యాక్సెస్ ని ఒకే ఒక 1 పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ లైన్ అనేది. ఆ పాయింట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్ యాక్సెస్ ని టచ్ చేసింది అంటే ఖచ్చితంగా y కోఆర్డినేట్ అనేది 0 అవ్వాలన్నమాట. అంటే మనకి y కోఆర్డినేట్ 0 ఉన్నది ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఈ x యాక్సిస్ ని టచ్ చేసే పాయింట్ దగ్గర y కోఆర్డినేట్ 0 అంటే మరి x కోఆర్డినేట్ ఏమవుతుంది? ఖచ్చితంగా f of x అనేది y కోఆర్డినేట్ అవుతుంది. అంటే f of x అనేది మనకి y అవుతుంది అనమాట. అంటే ఈ f of x అనేది y అయింది కాబట్టి y అనేది ఏం కావాలంటున్నాడు? 0 కావాలంటున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ y కోఆర్డినేట్ 0 కావాలి. x యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది అంటే y కోఆర్డినేట్ 0 కావాలి. అంటే y కోఆర్డినేట్ 2x - 5 అన్నమాట. అంటే 2x - 5 అనేది 0 కావాలి. అప్పుడు మనకి 2x ఈక్వల్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఈ -5 అడ్డే వెళ్తే +5 అవుతుంది. x ఈక్వల్ ఏమవుతుంది? 5/2 అవుతుంది. అంటే x కోఆర్డినేట్ ఏమైంది? మనకి 5/2 వచ్చింది. అంటే x యాక్సిస్ ని ఒకే ఒక పాయింట్ దగ్గర ఈ 2x - 5 అనేది టచ్ చేస్తుంది. ఆ పాయింట్ పేరు ఏంటంటే 5/2, 0. మన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసే పాయింట్ అడిగాడు. అదే ఇదే క్వశ్చన్ వై యాక్సిస్ అని ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినట్టయితే అప్పుడు వై యాక్సిస్ అంటే ఇక్కడ ఇది వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అప్పుడు వై యాక్సిస్ పైన ఉన్న పాయింట్ ఏమవుతుంది? ఖచ్చితంగా ఎక్స్ కోఆర్డినేట్ 0 కావాలి. అంటే వై కోఆర్డినేట్ కనుక్కోవాలి.
అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, దట్ ఈక్వల్ టు 2x - 3 కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 0 వేయండి. ఇగోండి ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 0 వేయండి. ఎఫ్ ఆఫ్ 0 దట్ ఈక్వల్ టు 2 × 0 మైనస్ ఇది 5, ఇది మైనస్ 5, 2 × 0 మైనస్ 5, 2 0 0, 0 - 5 అంటే మైనస్ 5. అంటే ఇక్కడ 0 - 5 అనే పాయింట్ దగ్గర y యాక్సిస్ ని ఈ లైన్ అనేది మనకి టచ్ చేస్తుంది అన్నమాట. అంటే మనకి ఇక్కడ x యాక్సిస్ అడిగాడు కాబట్టి x యాక్సిస్ అనేది x యాక్సిస్ ని ఈ 2x - 5 అనే లైన్ 5/2 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అదే y యాక్సిస్ అయితే మనకి 0 - 5 దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, వాడు ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. x యాక్సిస్ పైన మనకి టచ్ చేసే పాయింట్ దగ్గర y కోఆర్డినేట్ 0, ఈ లైన్ అనేది y యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అంటే y యాక్సిస్ పైన ఉంది అంటే పాయింట్ ఖచ్చితంగా x కోఆర్డినేట్ 0. x యాక్సిస్ పైన ఉన్న పాయింట్ y కోఆర్డినేట్ 0, y యాక్సిస్ పైన ఉన్న పాయింట్ x కోఆర్డినేట్ 0.